ఈరోజు మనం గందరగోళ వీరుల ప్రపంచంలోకి వెళ్ళిపోదాం. యుజోవ్ ఘటనలో అసలు ఏం జరిగిందో విడమరిచి చూద్దాం. ఇక్కడ బోలెడన్ని పాత్రలు, గ్రూపులు, వాళ్ల మధ్య ఉన్న రహస్యాలు అన్నీ ఒకదానితో ఒకటి పెనవేసుకునున్నాయి. పదండి ఈ చిక్కుముడిని విప్పుదాం. ఈ కథ మొత్తాన్ని ఒకే ఒక్క ప్రశ్నతో మొదలుపెడదాం. అసలు ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద ప్రమాదకరమైన శక్తులన్నీ ఒకే ఒక్క వ్యక్తి వెనక ఎందుకు పడ్డాయి? ఈ ఒక్క ప్రశ్నే మనలో విపరీతమైన ఆసక్తిని రేకెత్తిస్తుంది కదా. మరి ఇంతమంది వెంటపడుతున్న ఆ వ్యక్తి ఎవరో కాదు, లీ జింగ్ యూన్. చూడ్డానికి చాలా మామూలుగా కనిపిస్తున్నాడు కాని ఇతనొక మాజీ యువరాజు. అతని కథే ఈ మొత్తం గందరగోళానికి కారణం. ఈ కథ చాలా కాంప్లెక్స్గా ఉంటుంది, సో దాన్ని సింపుల్గా అర్థం చేసుకోవడానికి మనం ఇలా వెడదాం. ఫస్ట్ మన యువరాజు ఎందుకు పారిపోతున్నాడో చూద్దాం. తర్వాత అసలు ఈ యుద్ధంలో ఉన్న పెద్ద శక్తులేవి. ఆ తర్వాత అందరం వెంటపడే ఆ ఫైర్ ఫంగస్ కథేంటి, మధ్యలో జరిగిన మోసాలు, చివడిగా అసలైన టార్గెట్ ఏంటో చూద్దాం. సరే, మొదటి భాగంతో స్టార్ట్ చేద్దాం. మన హీరో అంటే ఆ యువరాజు ఎందుకు పారిపోతున్నాడు? అతని చుట్టూ ఉన్న ప్రమాదమేంటి? లీ జింగ్ యున్ పరిస్థితి ఎలా ఉందంటే అటూ ఇటూ ఇరుక్కుపోయాడు. ఒకవైపు మ్యాజిక్ స్క్వేర్ అనే ఒక సీక్రెట్ ఏజెన్సీ, మరోవైపు జ్వాన్మింగ్ జావో అనే ఒక క్రూరమైన గ్యాంగ్. అంటే అతను నడుస్తున్న టార్గెట్ లాంటివాడు. ఏ క్షణంలో ఏం జరుగుతోందో తెలియని పరిస్థితిలో ఉన్నాడు. ఇప్పుడసలు కథలోకొద్దాం. ఈ స్టోరీలో మెయిన్ ప్లేయర్స్ ఎవరో, ఈ గ్రూపుల గురించి మనం అర్థం చేసుకుంటేనే వాళ్లు ఎందుకిలా ప్రవర్తిస్తున్నారో మనకు క్లియర్గా తెలుస్తుంది. సో మేజర్గా 3 గ్రూపులున్నాయి. 1 జువాన్ మింగ్ జియావ్, 2 మ్యాజిక్ స్క్వేర్, 3 టోంగ్ వెన్ క్వాన్. ఈ ముగ్గురు మధ్య జరిగే పోరాటమే ఈ కథ మొత్తం. వీళ్లలో మెయిన్ విలన్ గ్యాంగ్ జువాన్ మింగ్ జియావ్. వీళ్ల లీడర్ మింగ్ డి. చాలా క్రూరమైన పవర్ఫుల్ ఆర్గనైజేషన్ ఇది. వాళ్లకు కావాల్సిందే ఒకటే, పవర్ ఇంకా విలువైన వస్తువులు. వీళ్ల ఆర్గనైజేషన్లో ఒక స్ట్రిక్ట్ హైరార్కీ ఉంటుంది, అంటే ఒక ర్యాంకింగ్ సిస్టమ్ అన్నమాట. ఆ హైరార్కీ ఎలా ఉంటుందో చూడండి. టాప్లో సుప్రీం లీడర్ మింగ్ డి, అతని తర్వాత సెకండ్ ఇన్ కమాండ్ మింగ్ పో, ఆ తర్వాత హై లెవెల్ ఆఫీసర్లు, వాళ్లే ఫైర్ అండ్ వాటర్ పాన్ గ్వాన్. వాళ్ల కింద కమాండర్లు, అంటే 5 యాన్జున్లు. ఇక అందరికన్నా కింద ఉండేది బ్లాక్ అండ్ వైట్ వూచాంగ్. ఈ పవర్ స్ట్రక్చర్ వల్లే లోపల కుట్రలు, వెన్నుపోట్లు మొదలవుతాయి. గుర్తుపెట్టుకోండి. ఇక రెండో గ్రూప్ మ్యాజిక్ స్క్వేర్. ఇదొక మిస్టీరియస్ ఏజెన్సీ. దీనికి లీడర్ ను అనే వ్యక్తి. వీళ్ళేం చేస్తారంటే కొన్ని ముఖ్యమైన వస్తువుల్ని, వ్యక్తుల్ని వెనక్కి తీసుకురావడానికి జిరుక్సు లాంటి ఏజెంట్లను పంపిస్తుంటారు. ఇక మూడో గ్రూప్ టోంగ్ వెన్ గ్వాన్. వీళ్ళు కూడా చాలా పవర్ఫుల్. ఈ గొడవలో వీళ్ళు కూడా ఎంటర్ అవడంతో కథ ఇంకా కాంప్లికేటెడ్ అయిపోయింది. ఎందుకంటే వాళ్ల కన్ను కూడా ఆ లాంగ్ వాన్ ఖడ్గం మీదే ఉంది. సరే, ఈ గ్రూపులన్నీ ఇంతలా కొట్టుకుంటున్నాయి కదా, అసలు దేనికోసం? ఈ ఎపిసోడ్లో అందరూ వెంటపడే ఆ వస్తువు ఫైర్ ఫంగస్. దాని కథేంటో ఇప్పుడు చూద్దాం. ఈ ఫైర్ ఫంగస్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇది చాలా విలువైన రేర్ మెడిసినల్ హెర్బ్. దీని స్పెషాలిటీ ఏంటంటే ఎంత పెద్ద గాయాలనైనా నయం చేస్తుంది. అంతేకాదు, దీన్ని తీసుకున్న వాళ్లకు విపరీతమైన పవర్ వస్తుంది. అందుకే దీనికోసం అందరూ ప్రాణాలు పణంగా పెడుతున్నారు. కానీ ఈ ఫైర్ ఫంగస్ జర్నీ ఒక కామెడీ ఆఫ్ ఎర్రర్స్లా సాగింది. చూడండి, మొదట ఇది లీ జింగ్ యూన్ దగ్గర ఉంది. తర్వాత జువాన్ మింగ్ జియావ్ దాన్ని దక్కించుకోవాలని చూసింది. మధ్యలో మ్యాజిక్ స్క్వేర్ ఏజెంట్ జీరుక్సు దాన్ని లాక్కోవాలని ప్రయత్నించింది. కాని చివరికి ఏమైందో తెలుసా? ఆమె చావుబతుకుల మధ్య ఉన్నప్పుడు తన ప్రాణాలు కాపాడుకోవడానికి తనే దాన్ని తినేసింది. అంటే అందరూ దేనికోసమైతే కొట్టుకున్నారో అది ఇప్పుడు లేదు. ఇప్పుడు కథ ఇంకో మలుపు తీసుకుంది. జువాన్ మింగ్ జియావో లోపలే పవర్ కోసం గొడవలు మొదలయ్యాయి. ఈ ఒక్క విషయం కథను మొత్తం మార్చేసింది. అసలు లీ జింగ్ యూన్ను వేటాడే క్రమంలో జువాన్మింగ్ జియావోలోన్న ఒక పెద్ద వీక్నెస్ బయటపడింది. అదే దురాశ. అధికారం కోసం ఎంతకైనా తెగిస్తారనే విషయం తేలిపోయింది. ఆ దురాశతో ఒక పెద్ద కుట్ర జరిగింది. స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఫస్ట్, లీ జింగ్ యూన్తో ఫైట్లో జావో షెంగ్ యాంగ్జూన్ అనే కమాండర్ గాయపడ్డాడు. తర్వాత అతను తన కింద పనిచేసే బ్లాక్ అండ్ వైట్ వూచాంగులకు కావాలనే నకిలీ మందు ఇచ్చి మోసం చేశాడు. ఈ మోసం తెలియగానే ఆ ఊచాంగులు ఊరుకుంటారా? తమ లీడర్నే చంపేసి
అతని పవర్ని మొత్తం లాగేసుకున్నారు. ఇక్కడితో ఆగలేదు. ఈ హత్యని లీ జింగ్ యున్ మీదకి నెట్టేసి మిగతా యాంగ్జున్లను నమ్మించారు. చూశారా ఎంత పెద్ద స్కెచ్ వేశారో? సో ఈ ద్రోహం వల్ల ఏం జరిగింది? జావోషంగ్ యాంజున్ చనిపోయాడు. బ్లాక్ అండ్ వైట్ వూఛాంగులు చాలా పవర్ఫుల్ అయిపోయారు. జువాన్ మింగ్ జియావోలో 2 గ్రూపులేర్పడ్డాయి. అన్నింటికన్నా ముఖ్యం, మిగిలిన యాంజున్లు ఇప్పుడు పగతో రగిలిపోతూ లీ జింగ్ యున్ను వెతుకుతున్నారు, అతనే చంపాడని నమ్మి. ఓకే, ఇప్పుడు మనం ఫైనల్ పార్ట్కి వచ్చేశాం. ఇక్కడే స్టోరీలో బిగ్గెస్ట్ ట్విస్ట్ రివీల్ అవుతుంది. అసలందరూ దేనికోసం వెతుకుతున్నారో, ఆ అసలైన టార్గెట్ ఏంటో ఇప్పుడు తెలుస్తుంది. నిజం చెప్పాలంటే, ఇప్పటిదాకా మనం చూసిన ఈ ఫైర్ ఫంగస్ కోసం జరిగిన యుద్ధం, రక్తపాతం ఇదంతా కేవలం ఒక డైవర్షన్. అసలు లక్ష్యమది కానే కాదు. ఈ రెండిటి మధ్య తేడా ఏంటో చూడండి. ఫైర్ ఫంగస్ అది ఒక టెంపరరీ పవర్ బూస్ట్ అంతే, కాని లాంగ్క్వాన్ ఖడ్గం అదొక లెజెండరీ నిధికి తాళం, అంతిమ శక్తికి దారి చూపిస్తుంది. అంటే ఫైర్ ఫంగస్ అనేది తక్షణ లక్ష్యమైతే లాంగ్క్వాన్ ఖడ్గం అసలైన లక్ష్యం. ఇప్పుడు అర్థమైందా గేమ్ ఎందుకు మారిపోయిందో? ఈ ఒక్క మాటతో సీన్ మొత్తం మారిపోయింది. అన్ని శక్తులు కదులుతున్నాయి. లాంగ్క్వాన్ ఖడ్గాన్ని కనుగొనడం అత్యవసరం. ఇప్పుడు అందరి ఫోకస్ ఒకటే, ఆ ఖడ్గాన్ని ఎలాగైనా దక్కించుకోవాలి. సో ఫైనల్గా పరిస్థితి ఎలా ఉందంటే, అన్ని గ్రూపులు గందరగోళంలో ఉన్నాయి. ఒకరిపై ఒకరికి నమ్మకం లేదు. కానీ అసలైన ప్రైజేంటో అందరికీ తెలిసిపోయింది. ఈ మొత్తం కథకి సెంటర్లో మన లీ జింగ్ యున్ ఉన్నాడు. మరి ఇప్పుడు మన ముందున్న అసలైన ప్రశ్న ఒక్కటే, ఏంటా లాంగ్క్వాన్ ఖడ్గం రహస్యం?